ఇక తెలంగాణ సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన్పై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్కి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ ఇద్దరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కంప్లైంట్ చేశారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బాధ్యత మరిచిపోయి వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. తాము సమర్పించిన వివరాల ఆధారంగా ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పినట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పూర్తిగా ఒక పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ మరి వారి కనీస బాధ్యతలను కూడా ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు అనే అంశాన్ని కూడా మర్చిపోయి అక్కడ వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు ఈరోజు మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావటం జరిగేది. మినిస్టర్ గారికి చాలా స్పష్టంగా ఎవిడెన్స్తో పాటు వారికి అక్కడ జరిగిన ఈ ఇద్దరు అధికారుల పైన చాలా స్పష్టంగా వారికి వివరణ ఇవ్వటం జరిగేది. తెలంగాణలో కొంతమంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఆ స్థానాన్ని, ఆ స్థాయిని ఆలోచించకుండా ఆ స్థాయి తగ్గే విధంగా ఆ స్థానాన్ని మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తులుగా పనిచేస్తున్నటువంటి తీరుని వాళ్ళ మంత్రి గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా సివిల్ సప్లైస్ కమిషనర్ ఉన్నటువంటి డిఎస్ చౌహాన్ ఐపీఎస్ ఆఫీసర్, హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నటువంటి హరిచందన్ ఐఏఎస్ ఆఫీసర్, వీరిద్దరి మీద రికార్డులతో సహా, ఎవిడెన్సెస్తో సహా వాళ్ళ కంప్లైంట్ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాకనే రేషన్ కార్డులు ఇచ్చిందని చాలా దుర్మార్గంగా 6.5 లక్షల పైచిలకు రేషన్ కార్డులు మా ప్రభుత్వం ఇస్తే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నట్టు వారు మాట్లాడడం నిజంగా అది కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్న డయాస్ మీద ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నాయకుల్లాగా వారు మాట్లాడినటువంటి తీరుని వల్ల కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చినాం. డెఫినెట్గా తగు చర్యలు తీసుకుంటాం.